ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి బ్లాగ్స్ బై రాజీ. ఈరోజు వచ్చేసరికి మేమైతే కోటప్పకొండ అయితే వెళ్తున్నాము. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడైతే వెళ్ళాను. మమ్మీ అయితే వెళ్తూనే ఉంది, మేమైతే వెళ్ళలేదు. ఇంక అందుకని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయిపోయాము వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఈరోజు ఇలా లాస్ట్ సోమవారం కదా, ఇంకా అక్కడే దీపాలు వెలిగించుకొని దర్శనం చేసుకొని వద్దామని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాం, మొత్తం చూపిస్తాం మీకు ఖచ్చితంగా. స్కిప్ చేయకుండా అయితే చూడండి. బాయ్ వరకైతే బాయ్. ఒంగోలు నుంచి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళాము ఆటోలో. అక్కడి నుంచి వచ్చేసరికి చిలకలూరుపేట బస్సు ఎక్కాలి ఫ్రెండ్స్. మనము కోటప్పకొండకి ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు అనేవి లేవు ఒంగోలు నుంచి. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసరికి చిలకలూరుపేట విజయవాడ బస్సులు కానీ గుంటూరు బస్సులు కానీ ఎక్కి చిలకలూరుపేటలో మనం టికెట్ తీసుకునేటప్పుడు డ్రైవర్ దగ్గర కోటప్పకొండ రోడ్లో ఆపండి అని అంటే చాలు ఫ్రెండ్స్, అక్కడ ఆపుతారు. ఇంకా అక్కడి నుంచి మనకి కొండపైకి బస్సులు ఉంటాయి. ఇంకా కొండ కిందికి ఉంటాయి, కొండపైకి ఉంటాయి, అది చూసి ఎక్కండి మీరు. కొండపైకి బస్సులు ఉంటాయి, అలాగే ఆటోలు ఉంటాయి. మనకి ఏం లేదండి, ఎక్కువ ఒంగోలు నుంచి అయితే ఛార్జీ అయితే ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే ఒంగోలు నుంచి చిలకలూరుపేట వచ్చేసరికి 130 రూపాయలు. అక్కడి నుంచి బస్సుకి చిలకలూరుపేట నుంచి డైరెక్ట్గా కొండపైకి వచ్చేసరికి 60 రూపాయలు టికెటు. అసలు ప్రయాణం అసలు చేసినటువంటి టైం వచ్చేసరికి మాకు ఒంగోలు నుంచి చిలకలూరుపేట గంటంబావు పట్టింది. చిలకలూరుపేట నుంచి కోటప్పకొండ పైకి అరగంట పట్టింది. ఇంకా చిన్నగా మేము కోటప్పకొండ పైకి వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మో అస్సలు చూసారా ఆ బండ్లు కార్లు, అసలు అమ్మో ఎంత అంటే లాస్ట్ వారం అయ్యేసరికి జనం ఎక్కువగా వచ్చారు ఫ్రెండ్స్. కితకితలాడుతున్నారు అసలు. నాకైతే ఆ జనాన్ని వాళ్ళని చూసేసరికి ఊపిరాడనంత ఇదైపోయింది. అయితే దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మా పాప చూసారే ఇక్కడ నామాలు పెట్టించుకుంటుంది. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా పూజ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మేము కింద చేసుకొని మేమేం చేసామంటే ఇంకా దేవుడి దగ్గర కూడా చేసుకుంటున్నారు అక్కడ. మేము ముందే ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి, ఇక అందరు చేసుకుంటున్నారు. ఇంకా మనం కూడా ఇక్కడే చేసుకొని అప్పుడు దర్శనానికి వెళ్దామని ఇంకా గుడి ముందు మేము వచ్చేసరికి పూజ చేసుకుంటున్నాం. అందరు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఎందుకులే ఇంత జనంలో అక్కడికి వెళ్ళి చేయాలన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీగా ఉంది, ఇక్కడే చేసుకుందామని చెప్పేసి ఇక్కడే చేసుకున్నాము. ఇక్కడే పూజ చేసుకొని ఇంకా మేము అసలు అమ్మో తల్లో అసలు ఎంత జనంలో అసలు ఎంత బాగా దర్శనం అవుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. మీరు కూడా చూడని వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి కోటప్పకొండకి. ఇంకా అసలు కోటప్పకొండ అంటే తెలియని ఎవరోళ్ళకి తిరుపతి అన్నా కోటప్పకొండ అన్నా అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. కానీ ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళది నసరాపేట. అప్పుడు అంతకుముందు మేము వెళ్ళే వాళ్ళం చాలాసార్లు, అంటే చాలా సార్లు వెళ్ళాము. కానీ అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా డెవలప్ చేశారు. చాలా అసలు మారిపోయింది మొత్తం. అప్పటికి ఇప్పటికి చాలా మా పెద్ద పాప పుట్టినప్పుడు కూడా మేము అన్నప్రసన్న కూడా గుళ్ళోనే చేసాము. అక్కడే పొంగళ్ళు పెట్టుకొని గుళ్ళో మేము మా పాపకి అన్నప్రసన్న చేసామన్నమాట, మా పెద్ద పాపకి. అప్పుడు పంతుల్లో అందరూ మా వారికి తెలిసేవారు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము అక్కడ కొన్నాళ్ళు ఉన్నానంటే మా ఆడపడుచునిచ్చారు, అక్కడ ఉన్నాం మేము కొన్ని రోజులు. అయితే ఇంకా మా వారు రోజు షాప్కి వెళ్ళేటప్పుడు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ దిగి అప్పుడు మెట్లు దిగేసి మళ్ళీ వెళ్ళి షాప్కి వెళ్ళిపోయారు. ప్రతిరోజు అలా వెళ్తూ ఉండేవారు మా వారు. ఇంకా అక్కడ పంతులందరూ మనకి తెలిసిన వాళ్ళు. అందుకని మా పాప అన్నప్రసన్న అప్పుడు కూడా అక్కడ పంతులందరూ మనకు ముందే తెలుసున్నారు కాబట్టి బాగా అన్నప్రసన్న జరిగింది.
బాగా చేసుకున్నాము. కానీ అప్పటికిప్పటికి మాత్రం అమ్మో చాలా అంటే 23 ఏళ్ళు అయింది. అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయిపోయింది అన్నమాట. 23, 24 ఏళ్ళు అయింది. ఇంకా మేము చూసారుగా మా లొకేషన్ ఎలా ఉందో, ఆ లొకేషన్ అంతా అచ్చంగా భలే ఉంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మేము వచ్చేసరికి ఇంక ఇక్కడ మా పాప వాళ్ళు కూడా రాలేదు కదా, మా పెద్ద పాప చిన్న రెండో అమ్మాయి, ఇంకా మా వారు కూడా రాలే. అందరి కలిసి మేము, మా అల్లుడు గారు కూడా రాలేదు కాబట్టికి ఇంకా నేను మా చిన్ని వెళ్ళాము మా ఇంట్లో. ఇంకా అందరి కోసం నేను దీపాలు వెలిగించాను. 365 ఒత్తులు అందరికీ చేశాను. ఇంకా అందరు రాలే ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ మాత్రము మేము ఒక 6 మాత్రమే వెళ్ళాము. ఎప్పుడు ఒక 10 మంది దాకా వెళ్తూ ఉంటాము, బాగుండేది. ఈసారి మాత్రం వాళ్ళు రాలేకపోయారు. మేము ఒక 6 మాత్రమే వెళ్ళాము. కానీ ఇంకా చక్కగా పూజ అయితే బాగా జరిగింది. అస్సలు ఇంకా ఎందుకులే, ఇంకా మాటలు రావట్లేదు, అంత బాగా జరిగింది పూజ మాత్రము. మాకు బాగా దర్శనం కూడా అయింది అంత జనంలో కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పూజ చేసుకున్న తర్వాత ఎమ్మటే దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము తినకుండా వెళ్ళాము. మనం దీపాలు వెలిగించేటప్పుడు తినకుండా వెళ్ళాలని చెప్పి తినకుండా వెళ్ళాము. అక్కడ అంటే ఇక్కడ 8:30కి బయలుదేరాము. ఇంకా అందుకని మేము వద్దు, మనం తినకుండానే వెళ్ళాలి, లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి తినకుండా వెళ్ళి ఇంకా పూజ చేసుకున్న తర్వాత అక్కడ వినాయకుడి విగ్రహం ఉంది, పెద్దది. చూపిస్తా ఫ్రెండ్స్, అది కూడా మా పాప తీస్తే చూపిస్తాను. అక్కడ కూర్చొని ఇక మేము టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాతనే మేము దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచే మేము టిఫిన్ తీసుకెళ్ళాం. అక్కడ కూడా ఉన్నాయి చాలా, అంటే అంతకుముందు లేవు, ఇప్పుడు ఉన్నాయి. లేవేమో, ఉంటాయి కానీ ఎందుకు జనంలో మళ్ళీ అక్కడ క్యూలో నిలబడి ఒత్తిడికి తీసుకోవటం ఎందుకని ఇంటి దగ్గర నుంచే టిఫిన్ తీసుకొని వెళ్ళాము. టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడే తిని ఒక అరగంట సేపు కూర్చొని జనాలు తగ్గుతారు అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాము అని అనుకున్నాము. అలాగే దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. ఇంకా పూజ అయితే అయ్యింది ఫ్రెండ్స్ మాకు. ఇంకా గుళ్ళోకి వెళ్ళి టెంకాయ కొట్టడం ఏమీ లేవు, ఇక్కడే పూజ చేసుకున్న దగ్గరే కొట్టుకుంటున్నారు అందరూ. అందుకే మేము కూడా పూజ చేసుకున్న దగ్గరే టెంకాయ కూడా కొట్టుకున్నాము. అక్కడికి వెళ్ళి ఏం లేదు, ఇంకా కానుకలు వేసుకొని దండం పెట్టుకొని రావటమేను. చూసారా ఫ్రెండ్స్ అసలు లొకేషన్ ఎలా ఉందో, పచ్చంగా అసలు అంత బాగుందో. చూస్తా అంటే చూడబోద్ది. అసలు ఎమ్మటే రావచ్చు ఫ్రెండ్స్. మాకు ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి అక్కడికి 2 గంటల ప్రయాణం అనమాట. కానీ మేము అక్కడ రాబుద్ది కాక అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇంకో వినాయకుడి విగ్రహము చెప్పాను కదా మీకు. ఇంకా అక్కడ కూర్చొని తిన్నాము. అసలు చల్లగా అంత బాగుందో వాతావరణము. ఇప్పుడే ఇక్కడైతే లంచ్ చేసేసుకొని ఇంకైతే మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదిగోండి మమ్మీ వాళ్ళైతే ముందర వెళ్ళిపోతున్నారు. ఇంక ఇప్పుడు వచ్చేసరికి దర్శనం అయితే చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు లంచ్ చేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అయితే మళ్ళీ వెళ్తున్నాం. మేము ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాం. నాకు తెలియదు, ఫస్ట్ టైం లోపల వీడియో తీయనిస్తారో తీయనివ్వరో చూడాలి. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోండి. వాళ్ళు ఒకవేళ చూడనిస్తే కనుక తీస్తాను వీడియో అయితే. వస్తున్నా స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పావా? ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి
ఇంకా పైకి వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా మెట్లు ఎక్కుతూ వచ్చాము. మనం సేమ్ విజయవాడలో ఎలా వెళ్తామో అలానే ఫ్రెండ్స్ విజయవాడలో కూడా ఎన్నో స్టేర్లు ఉంటుంది కదా బిల్డింగు. ఇక్కడ కూడా లిఫ్ట్ ఉంది కానీ ఆ సంగతి మాకు తెలియదు. ఇంకా ఎక్కేసి పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం జనమే ఉన్నారు. ఇంకా మొత్తం చుట్టూరు అయితే చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేము ఇక్కడ అయితే దేవుడు దర్శనం అయితే మనము ఫోటోలు తీయనిట్లేదనమాట. ఫొటోస్గా తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని చెప్తున్నారు. అందుకని మేము తీయలేకపోయాము. పక్కన పిక్ పెడతాము, అది చూడండి ఫ్రెండ్స్. అంటే దేవుడు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి మీకైతే పక్కనైతే పిక్ అయితే పెడతాను చూడండి. దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. అసలు అనుకోలేదు ఇంత మంచిగా అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు వచ్చేసరికి లాస్ట్ సోమవారం కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు. మాకు దర్శనం అయిద్దో అవ్వదో అనుకుంటూ అయితే వెళ్ళాము. కానీ చాలా మంచిగా అయితే దర్శనం అయితే అయ్యింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. చాలా మంచిగా అయ్యింది. ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, నాకైతే అసలు ఐడియా కూడా లేదు. ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే తెలియదు కదా నాకు, ఆ ఊహ అనేది లేదు. చిన్నప్పుడు నువ్వు ఒక 5 సంవత్సరాల పాపప్పుడు తీసుకెళ్ళాను. ఇంకా తర్వాత మిమ్మల్ని నేను వెళ్ళాను చాలా సార్లు కానీ మిమ్మల్ని పాప అంట ఇంకేం గుర్తుంటది ఫ్రెండ్స్, అసలు ఏం గుర్తు లేదు. అప్పటికి నేనైతే చాలా ట్రై చేశాను తీయటానికి, కానీ దేవుడైతే అస్సలు కనపడలేదు ఫ్రెండ్స్. అస్సలు క్యాప్చర్ అయితే అవ్వలేదు. అందుకని చెప్పేసి మీకైతే దేవుడైతే ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి పక్కన అయితే పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకైతే మళ్ళీ పైన అయితే పుట్ట ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తున్నాము. ఈ పక్కన చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. అసలుకైతే గాంధీ వేషం వేసుకొని నా పక్కనే వచ్చి అక్క 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 అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 10 మంది దాకున్నారు మమ్మీ. 10 మంది పిల్లలు ఉన్నారు. అసలు చూడండి అందరికి ఇచ్చాము. ఆల్మోస్ట్ ఈ గాంధీ తాతకి ఇవ్వలేదంట. ఇచ్చా నేను, కానీ మళ్ళీ వెనకిడితే వస్తున్నారు. చెప్పండి ఇటు తిరిగి అటు తిరిగి కాదు ఆంటీ. అప్పుడే బాయ్ బాయా. మెట్లు ఎక్కొచ్చేసరికి అలిసిపోయారు. ఇంకా ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చాం, ఇంకా పైకి పోవాలి. పైన ఏముంది మా పైన ఏముంది పుట్ట. దిగచ్చు. ఓకే ఫ్రెండ్స్, తీస్తా ఇదిగో తీస్తున్నా. నిన్ను దీపతట్టు చెప్పు. నిన్ను ముందు నుంచి మాన్సా ముందు నుంచి అంటే ఒకసారి కొంచెం దియ్యమ్మ. పుట్ట దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఏం పడదలే. ఏది రాని నేను వెళ్తాను ఇక్కడికి. వెళ్ళు. ఇంత క్యూట్గా ఉంది చూడు. తీసావా? తీసుకునేటప్పుడు వెళ్తావా? ఓహో
ఎంత బాగా తీసుకుందా. తీసావా ఇట్రండి ఇప్పుడే మంచిగా అయితే దర్శనం అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడ పైనుంచి అయితే దర్శనం చేసుకొని వచ్చాము. ఏంది అసలు లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా. ఆగమ్మా, ఇటు ఫోటోలు దిగాలి. మీ అమ్మని చూపిద్దాం. బాగానే వస్తుంది తీసుద్దంట. ఏందంటీ ఫైనల్గా కిందకైతే వచ్చాం ఫ్రెండ్స్. ₹20 అంట. ఏంది అది? ₹20 ₹10 ₹10. ఇప్పుడు పెట్టారట్టుంది. కొండకావు పక్కనే ఆడే ఉంది. కొండ అంటే ఇక్కడే ఉన్నింది. ఇక్కడ ఉన్నారంట. ఎక్కి అన్ని కాలు పడుకుందామా? కోటప్ప కొండకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా కొండ దిగి ఇక్కడికి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరమే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ యావలమ్మ స్వామి అనమాట. చాలా సత్యంగా ఉంది తల్లి. అందుకని ఇంత దూరం వచ్చాము కాబట్టి తల్లి దర్శనం చేసుకున్నామని వచ్చాము. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి పూజ అయితే చేసుకుంటున్నారు మమ్మీ వాళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి పుట్ట అయితే ఉంది. పూజ చేసుకుంటున్నారా? నువ్వు ఇచ్చేయి. ఇటు ఇట్రీ నేను తీసుకుంటా. ఈరోజైతే మా పూజలు మా దర్శనాలు ఇలా జరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మరి ఒక వీడియోతోని మీ ముందుకు వస్తాము. Don't forget to like, share and subscribe to our channel. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Stay tuned with us.